ఈరోజైతే మా చెట్టుకు కాసినటువంటి వంకాయలతోటి బజ్జీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చుక్క ఆయిల్ అయితే ఏం వాడకుండా చాలా హెల్తీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. పక్కన నంజుకోవడానికి గుడ్డు కానీ వేరే ఏదైనా తాలింపు ఉన్నా పర్వాలేదు. చాలా బాగుంటుందండి. సంగట్లేకైతే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఈరోజు అన్నం చేసుకున్నా కాబట్టి అన్నంతో చూపిస్తున్నాను అనమాట. మా చెట్టుకు అయితే కాసాయన్నమాట ఈ 2 వంకాయలు. వీటితోటి నేను బజ్జీ చేసుకున్నాను అనమాట. తర్వాత కరివేపాకు 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇట్లా పుల్కాలు చేసుకునే కడ్డీ ప్యాన్ అయితే ఉంటుంది కదా, చాలామంది దగ్గర ఉంటుంది. లేని వాళ్ళైతే డైరెక్ట్గా స్టవ్ మీద అయినా కాల్చుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వీటిని ఈ ప్యాన్ మీద పెట్టేసేసుకొని ఈ కడ్డీలు దాని మీద పెట్టేసేసుకొని వంకాయలను కొంచెం ఆయిల్ పట్టించి, పైన ఆయిల్ ఎందుకు పట్టిస్తాం తెలుసా? ఆయిల్ అయినా పట్టించాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ పట్టించడం వల్ల తోలు అనేది తొందరగా ఊడొస్తుంది అనమాట మనకు. అందుకోసం ఆయిల్ పట్టిస్తాం. కొద్దిగా 1 స్పూన్ కూడా ఉండదన్నమాట రెండింటికి పట్టించడానికి. చాలా తక్కువ ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా తిప్పుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి వంకాయ అనేది మెత్తబడేంత వరకు. తర్వాత తెల్లగడ్డ నేను మొత్తం తీసుకోలేదు, హాఫ్ తీసుకున్నాను తెల్లగడ్డ. గడ్డ వేయడం లేదనమాట. తర్వాత చింతపండు అయితే ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు బాగా కడుక్కొని దాన్ని కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. ఈ వంకాయలను 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటూ, అలాగే ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డ కూడా కాల్చుకుని పక్కకు తీసేసుకున్నాను అనమాట ప్లేట్లోకి. చింతపండు గుజ్జును కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కరివేపాకు వేరే పెనం మీద మనం వేయించుకోవాలన్నమాట. వీటిని అయితే కాల్చుకోలేము కదా పొయ్యి మీద పెట్టేసేసి, కాబట్టి ప్యాన్ మీద నేను వేయించుకున్నాను. వీటన్నింటిని కొంచెం దంచుకోవాలి. ఎందుకంటే అట్లే మనము నలిపినా కూడా అవి నలగవు, కాబట్టి కొంచెం దంచి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. కరివేపాకు కాస్త పలపల వేగేంత వరకు వేయించుకున్న తర్వాత దించుకొని చల్లార్చుకొని వీటన్నింటిని రోట్లో దంచుకొని వంకాయ పైన తోలంతా మొత్తం తీసేసేసి ఒట్టిమిరపకాయలు కూడా పైన తొడిమెలు తీసేసేసి దంచుకొని ఇవన్నీ తొక్కంతా పక్కకు తీసి పడేయాలి. చింతపండులో వేసేసి ఆ గుజ్జును కూడా తీసుకొని ఈ తొక్కనంతా పిప్పినంతా పక్కకు తీసేసేసి వంకాయలు కూడా వేసేసి ఇందులో నలుచుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. లాస్ట్లో ఎర్రగడ్డలు అయితే మాత్రము పచ్చి వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నాకైతే కొత్తిమీర పెద్ద ఇష్టం ఉండదు దీంట్లోకి. ఈ విధంగా చేసుకొని చూడండి. ఇంట్లో అందరూ బాగా తింటారు. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఇష్టంగా తింటారు. సంగటి కానీ చేసి పెట్టినారంటే కనుక వాళ్ళైతే కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీ ఫ్యామిలీలో ఎవరికన్నా తెలియకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉంది? నల్లగా ఉందని మాత్రం అనుకోవద్దండి, ఇది ఇలాగే ఉంటుంది. ఓకేనా.